ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. మేమైతే నెక్స్ట్ మందిర్కి అయితే వచ్చాము. శ్రీ మారుతి హనుమాన్ జీ మందిర్. ఈ మందిర్కి అయితే బయట గోమాత దర్శనం అయితే చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళి హనుమాన్ జీ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సమయంలో ఆలయంలో అయితే ఎవరూ లేరు, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. చూడండి, మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా పిల్లలైతే ఎక్కి మరీ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. గుళ్ళో అయితే జనాలు తక్కువగా ఉంటే పిల్లలు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. పక్కనే మనకు శివయ్య దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడైతే పూజ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నారు. చాలా కళగా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపు. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకో మందిరంకైతే వెళ్ళిపోయాము. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ అయితే మేము గాయత్రి శక్తిపీఠానికి అయితే వచ్చేసాము. ఇక్కడ గాయత్రీదేవి దర్శనం ఇస్తారు. గాయత్రీదేవి దర్శనం పక్కనే మనకు సముద్రం అయితే కనిపిస్తుంది. అక్కడైతే కొద్దిసేపు స్పెండ్ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. సముద్ర అలలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. ఆ కెరటాలు అయితే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మేము గీతా మందిరంకి అయితే వచ్చేసాము. కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నట్లు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. చూడండి, మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ప్రసాదాలు అయితే పంచుతున్నారు. ఇక్కడి ప్రసాదం అయితే తీసుకొని మేము బయటికైతే వచ్చేసాము. ఇంతేనండి మా ద్వారకాధీష్ యాత్రా విశేషాలు. మెయిన్ టెంపుల్ తర్వాత ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కూడా దర్శనము చేసుకున్నాము. చూడండి, ఇక్కడ అరేబియా సముద్రం అయితే బాగా కనిపిస్తుంది. కంప్లీట్ బార్డర్కి అయితే వచ్చేసామండి మనము. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అలలైతే వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.